ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లా సస్యశ్యామలం చెందేందుకు ఉద్దేశించిన సీతారాం ప్రాజెక్టు మరో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. మండలంలో పూసుగూడెం పంప్ హౌస్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ట్రయల్ రన్ పూర్తి కావడంతో గోదావరి జిల్లాలను కృష్ణా ఆయకట్టుకు అరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీతారాం ప్రాజెక్టుకు సంబంధించి మోటార్లు సిద్ధమైనప్పటికీ కూడా ఇంకా కాలువలు నిర్మాణం పూర్తి కాలేదు. అయితే కొంతమేరకు కాలువల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఏనుకూరు నుంచి వైరా వరకు మరో కాలువని 90 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ కాలువ నిర్మాణం ఈ నెలాఖరులోపు పూర్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తి అయితే గోదావరి నుంచి సీతారాం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని మోటార్ల ద్వారా తీసుకొని వైరా వరకు సాగునీరు వస్తుందని, వైరా రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ కాలువల ద్వారా సత్తుపల్లి వరకు సాగునీటిని అందించే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.